Hello everyone, welcome back to my channel, our travel stories. So we have just arrived at Lakabana Resort and this is the starting view here. Look, there are so many trees here. So ఈ ట్రీస్ వల్లనే చాలా లుక్ వస్తుంది అంటే ఈ ప్లేస్కి. అండ్ స్ట్రైట్గా వెళ్తే సీ వ్యూ రూమ్ వస్తుంది. ఇలా బట్టలు అయితే ఆరబెట్టడం అయితే ఏ హోటల్ అయినా సరే ఇండియాలోనే జరుగుతుంది ఇలాగా. అసలు ఏంటో మరి జనాలు అర్థం కాదు. సో ఇదనమాట. సో ఇది బయట వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ ఇప్పుడు మేము వెళ్తున్నాం రూమ్కి. ఆ లేడీ తీసుకెళ్తుంది. ఆ లేడీ మాత్రం సీరియస్లీ క్రేజీ లేడీ. చాలా అబద్ధాలు ఆడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి తనతో. సో పర్సనాలిటీ చూస్తే అర్థమవుతుంది. తన ఫేస్ కరెక్ట్ క్యాప్చర్ చేయలేదు నేను. అండ్ మేము వెళ్ళి సమ్ ప్రాబ్లమ్స్ వి ఫేస్డ్ అనమాట. సో మేము వెళ్ళి అడిగే టైంకి తను లేదు. ఇట్స్ ఓకే. ఇంకా రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి రూమ్ వీడియో తీసాను. ఇది రూమ్. సో ఈ రూమ్ వచ్చేసి సీవీ రూమ్. అండ్ ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయన్నమాట రూమ్స్కి. సో రూమ్ విత్ జకూజీ, సీవీ రూమ్ విత్ జకూజీ తీసుకున్నాము. సో రూమ్ అయితే సీరియస్లీ చాలా నీట్గా ఉంది. సో స్నాక్స్ వచ్చేసి 5 స్టార్ హోటల్లో ఎంతైతే ఛార్జ్ చేస్తారో అంత పెట్టారనమాట కాస్ట్. ఓకే ఫైన్. అండ్ ఇంకా రూమ్లో మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్యాన్ ఉంది. సో అది నాకు ఫ్యాన్ ఉంటే మాత్రం కంప్లీట్గా సాటిస్ఫై అయిపోతాను. ఎందుకంటే ఫ్యాన్ లేకపోతే నాకు అస్సలు నిద్ర పట్టదు. ఎంత ఏసీ ఉన్నా సరే ఫ్యానే. ఇంకా కొంతమందికి అలా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి సీవీ రూమ్ అనమాట. సో యాక్చువల్లీ ఇక్కడ మేము కొంచెం అప్సెట్ అయ్యాము. ఏంటంటే ఇక్కడ 3 రూమ్స్ ఉన్నాయి. సీవీ రూమ్ విత్ జకూజీ. సో మాకు లాస్ట్ రూమ్ ఇచ్చారు. ఫస్ట్ రూమ్ అడిగాము. అది అందులో ఉన్నారు. ఫస్ట్ రూమ్ సెకండ్ రూమ్లో ఉన్నారు. వాళ్ళు నిన్నే వచ్చారు అని చెప్పారు. ఓకే ఫైన్లో ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా అని చెప్పి మేము అడ్జస్ట్ అయిపోయాము. సో ఇదనమాట వ్యూ. సో చాలా బాగుంది ఇక్కడ నుంచి. అండ్ మధ్యలో ఇల్లు ఉండడం వల్ల మాకు కంప్లీట్ సీ వ్యూ అనేది లేదు. సో ఫస్ట్ రూమ్కి సెకండ్ రూమ్కి కనబడుతుంది. అలాగే మేము అడిగాము. సో ఈవినింగ్ టైంలో మేము బయటికి వెళ్ళే టైంలో సో మా పక్కన రూమ్ వాళ్ళు బయటకు వచ్చారు. మేము అడిగాము మీరు ఎప్పుడు వచ్చారు అని. జస్ట్ నా అని చెప్పారు. సీరియస్లీ మేము షాక్ అయిపోయాము. అదేంటి మీరు ఇప్పుడే వచ్చారా అని. మేము ఇప్పుడే వచ్చామండి అని చెప్పారు. సో వాళ్ళది కూడా హైదరాబాద్. సో దట్ కొంచెం క్లోజ్గా మాట్లాడాము. అండ్ వాళ్ళు చెప్పారు మాకు ఇప్పుడే వచ్చాము అంటే మాకు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఆల్రెడీ అందులో ఉన్నారు అని చెప్పి. సో మేము చాలా అప్సెట్ అయిపోయే దానికి. సరే వీళ్ళ పని తర్వాత అయిపోదాం అనుకుని నేను ఇంకా లంచ్ తెప్పించుకున్నాము. సో ఫుడ్ అయితే బాగుంది బట్ కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకు. ఎందుకంటే అంత వర్త్ కాదు యాక్చువల్లీ. సో ఇదనమాట. అండ్ రూమ్ ఇదంతా స్నాక్స్ ఇవన్నీ కూడా అంతా బాగుంది, నీట్గా ఉంది. రూమ్ మాత్రం సీరియస్లీ చాలా బాగుంది. అండ్ ఇదనమాట స్నాక్స్ ఇవి ఇచ్చారు. సో ఆ లేడీని వెళ్ళి ఈవినింగ్ అడిగాను అనమాట మేము అక్కడ మేనేజర్ని. సో మాకు ఇలా చెప్పారు, వాళ్ళు ఇలా వచ్చారు అంటానని. సో వాళ్ళు ఏం మాటలు అర్థం కాక కొంచెం డ్రామా చేశారనమాట చాలాసేపు. ఇంకా సరే అని చెప్పి మేము బయటకు వచ్చేసాము. అంటే బయట కంటే ఇక్కడ ఇది మొత్తం సేమ్ రిసార్ట్. సో ఇలా ఉంటుంది. సో ఇన్స్టాగ్రామ్లో ఇంకా చాలా బాగా కనబడుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే మొత్తం బ్లాక్ శాండే ఉంటుంది ఇక్కడ సీవీలో. సౌత్ గోవాలో మాత్రం చాలా బాగుంటుంది. సో నార్త్ గోవాలో కంప్లీట్గా బ్లాక్ శాండ్ సీవీ ఉంటుంది. సో ఇదనమాట. సో మేమైతే బయటికి నాకు నిజంగా చెప్పాలంటే రూమ్లో కంటే బయటనే బాగా అనిపించింది. వెదర్ అయితే చాలా కూల్ ఉంది. సో బాగుంది. ఓకే బట్ ఇక్కడ వ్యూ మాత్రమే బాగుంది జస్ట్ అంతే. అండ్ రియాలిటీ అంత నీట్గా ఏం ఉండవు బీచెస్ దగ్గర. సో కొంచెం గోవా అంటే ఇంకా నీట్గా ఓన్లీ సౌత్ గోవాలోనే సమ్ 2-3 ఉంటాయన్నమాట అంతే. సో అదనమాట. ఇది వచ్చేసి జకూజీలో చూడండి డస్ట్ ఎలా ఉందో. సో ఇది మొత్తం ఈ డస్ట్ మేము ఎందుకో వాటర్ ఆన్ చేసినప్పుడు బ్రౌనిష్ కలర్ వచ్చింది. సో మాకు డౌట్ వచ్చి 2-3 టైమ్స్ ఆన్ చేయడం, మళ్ళీ వాటర్ అన్ని పోయేలా చేయడం అవన్నీ చేసాము. అలాగే వస్తుంది. సో మేము ఇది అవాయిడ్ చేసేసాము. అండ్ వాళ్ళకి వెళ్ళి కంప్లైంట్ చేసాము. సో దట్ వాళ్ళు మాకు అబద్ధాలు ఆడారు. 2 అయితే రూమ్స్ ఆల్రెడీ అవైలబుల్ లేవని చెప్పారు. బట్ ఉండింది మేము వెళ్ళిన టైం కానీ వాళ్ళు లేదని చెప్పి మాకు ఇవ్వలేదు. సెకండ్ వచ్చేసి జకూజీ. సో వెళ్ళి బాగా అరిచాను, నేను తిట్టాను. సో వాళ్ళు చెప్పారు ఓకే మేము అగ్రీ చేస్తున్నాం అని చెప్పేసి అని మాకు హాఫ్ అమౌంట్ రిఫండ్ ఇచ్చారు. సో అది 20,000 అనమాట. అంత అనేది టూ మచ్ అసలు. ఇక్కడ వర్త్ కానే కాదు 20,000. అండ్ మేము మాకు ఇంకా అగోడా త్రూ వాళ్ళు మాకు 10,000 రిటర్న్ చేశారు. అంటే 10,000 పడింది అనమాట. బట్ అది కూడా వర్త్ కాదు. ఎందుకంటే మేము తీసుకుంది సీవీ రూమ్కి జకూజీకి కొంచెం ఓకే. ఈ లేడీ నేను చెప్పాను కదా అక్కడ కనిపిస్తుంది ఆ లేడీ అనమాట. చాలా కంత్రీ ఉంది. సో ఇది ఫైనల్గా మాకు రిఫండ్ వచ్చింది కాబట్టి కొంచెం సాటిస్ఫై. లేదు అంటే అసలే అవ్వకపోతుండే. సో ఇలా ఉందన్నమాట. ఇది బయట ఈ ట్రీస్ ఉండడం వల్ల అండ్ సీ వ్యూ ఉండడం వల్ల మాత్రమే బాగుంది. అండ్ రూమ్స్ నీట్గా ఉన్నాయి.
ఈ 3 మాత్రమే బాగున్నాయి, మిగతా ఏది బాగలేదు. ఫుడ్ కూడా అస్సలు బాగలేదు. అండ్ చూడండి ఇక్కడ బేసిక్ వాష్రూమ్, అసలు చాలా బేసిక్ వాష్రూమ్, నాకు అసలు నచ్చలేదు. లేడీస్ ఏంటంటే ఫస్ట్ చూసేదే వాష్రూమ్, సో అది బాగాలేకపోతే అస్సలు సాటిస్ఫై అవ్వరనమాట. అందులో నేను ఒకదాన్ని. సో బేసిక్ వాష్రూమ్ ఇచ్చారు, నాకు నచ్చలేదు. రూమ్ నీట్గా ఉంది కానీ వాష్రూమ్ బాగాలేదు, సో దట్ మొత్తం బాగలేదు అదనమాట. సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.